హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం బయాలజీ క్లాసెస్లో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ మనం డిస్కస్ చేసాం. మరి ఈరోజు 10వ తరగతిలోని 3వ పాఠమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో ఆల్రెడీ మనము పార్ట్ 1 డిస్కస్ చేసాం. ఈరోజు రిమైనింగ్ లెసన్ మొత్తం కూడా పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. మరి 3rd నుంచి 9th వరకు ఇంకా ఎవరైనా లెసన్స్ వినకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ దాంతో పాటుగా దీని యొక్క నోట్స్ మీకు పీడిఎఫ్ లాగా కావాలనుకుంటే కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయిపోయి మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ ప్లస్ నోట్స్ కూడా మీకు అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో మనము మార్సెల్లో మాల్ఫీజీ, హార్వే ప్రయోగం వీటి దగ్గర మనం స్టాప్ చేయడం జరిగింది. మరి ఈరోజు వచ్చేసి మరి రక్తనాళాల్లో 2 రకాలు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే ధమనులు మరియు సిరలు కదా. మరి ధమనుల్లో ఏ రక్తం ఉంటుంది అంటే ఆమ్లజని సహిత రక్తం అనేది ఉంటుంది. అదే సిరల్లో వచ్చేసి ఆమ్లజని రహిత రక్తం, అంటే ఆక్సిజన్ అనేది ఆ రక్తంలో ఉండదన్నమాట. మరి ధమనుల్లో ఈ ఆమ్లజని సహిత రక్తాన్ని మంచి రక్తం అంటాం. సిరల్లో ప్రవహించే రక్తాన్ని మనము ఆమ్లజని రహిత రక్తం, చెడు రక్తం అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ధమనుల యొక్క రక్తనాళాలు, సిరల యొక్క రక్తనాళాలు అడ్డుకోత చూసినప్పుడు మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి. మొదటిది ధమని యొక్క అడ్డుకోత, రెండవది వచ్చేసి సిర యొక్క అడ్డుకోత. మరి వీటి యొక్క అడ్డుకోతలు చూసినప్పుడు వేటిలో కుహరం ఎక్కువగా ఉంది అంటే మరి సిరలో ధమని కంటే ఎక్కువగా పెద్ద కుహరం ఉంది కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వేటిలో రక్తం ఫ్లోనెస్ అనేది బాగా స్పీడ్గా ఉంటుంది అంటే సిరల్లో రక్తం అనేది ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ధమనిలో కాస్త నిదానంగా ఉంటుంది. ఎందుకంటే కుహరం అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి. ఓకే, మరి ఇక్కడ మనకి ఇంకొక డయాగ్రామ్ ఇచ్చినాడు, రక్తకేశ నాళిక అడ్డుకోత అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఈ రక్తకేశ నాళిక అంటే ఏంటి అంటే మనకు రక్తనాళాలు అనేవి చాలా చిన్న చిన్నవిగా విడిపోతాయి అని చెప్పినాం. ఆ లాస్ట్ చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, వాటిని ఏమంటారు అంటే రక్తకేశ నాళికలు అంటాం. వాటిలో కేవలం ఎండోథీలియం మరియు కుహరం మాత్రమే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనకు రక్తకేశ నాళికలు అనేటువంటి ఒక టాపిక్ ఉంది. మరి మీరు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా. చెట్టుకు ఫస్ట్ బాగా దీన్ని ఏమంటాం, కాండం అని పిలుస్తాం. కాండం నుంచి చిన్నగా విడిపోయినటువంటి వాటిని మనం ఏమంటాం అంటే కొమ్మలు అంటాం కదా. కొమ్మలు మరీ ఇంకా చిన్నగా విడిపోయి వీటిని ఏమంటాం అంటే పుల్లలు పుల్లలుగా విడిపోయింది కదా. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే చిన్న చిన్న కట్టె పుల్లల్లాగా ఉన్నాయి కదా. సేమ్ అదే విధంగానే మరి హ్యూమన్ బాడీలో కూడా సేమ్ ఇదే విధంగానే ధమనులు మరియు సిరలు అనేవి విభజించబడతాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ మనకి బ్లూ కలర్లో ఉన్నది సిరలు, అంటే రెడ్ కలర్లో ఉన్నవి ధమనులు. ఇవి కూడా స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఏమవుతున్నాయి, చిన్న 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 రక్తకేశ నాళికలుగా విభజించబడినాయి కదా. మరి ఆ చిన్న కట్టె పుల్లలు అంటున్నాం కదా, అట్లా హ్యూమన్ బాడీలో కూడా చిన్న నాళాలను ఏమని పిలుస్తామంటే రక్తకేశ నాళికలు అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే చాలా సూక్ష్మమైనటువంటి నాళాలన్నమాట, చాలా చిన్న నాళాలు. ఓకేనా. మరి ఈ రక్తకేశ నాళికలు ఉండడం వల్లనే మనకి ఏమవుతుంది, జీర్ణమైనటువంటి ఆహారం, చిన్న పేగులో జీర్ణమైనటువంటి ఆహారము ఏం చేస్తుంది, ఈ రక్తకేశ నాళికలు గ్రహిస్తాయి. అదేవిధంగానే శ్వాసక్రియలో కూడా మనకు వాయుగోణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మరి ఏవి గ్రహిస్తాయి, ఈ సూక్ష్మ రక్తకేశ నాళికలు అనేవి గ్రహించి ఏం చేస్తాయి, రక్తంలో వివిధ భాగాలకు సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి రక్తకేశ నాళికలు అనేవి మరి పదార్థాన్ని ఏం చేస్తాయంటే వ్యాపనం అనేటువంటి పద్ధతి ద్వారా ఏం చేస్తాయంటే వివిధ భాగాలకు మరి ఏదైనా అటువంటి పదార్థాన్ని అంటే ఏమంటారు చక్కెరని కానీ లేదంటే ఆక్సిజన్ని కానీ లేదంటే వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలను మరి శరీరం అంతటా కూడా ఈ సూక్ష్మ రక్తకేశ నాళికలు అనేవి అందిస్తాయి అన్నమాట. అదేవిధంగానే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకోండి. మరి మన శరీరంలో చూసుకుంటే మన శరీరం లోపలి భాగంలో ధమనులు అనేవి సెట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ధమనులు అనేవి ఎలా ఉంటాయంటే ఎక్కడ ఉంటాయంటే శరీరం లోపలి భాగాలలో ఉంటాయి. అదే సిరలు వచ్చేసి
శరీరంలో మనకి ఏమంటారు పరదీయ భాగంలో అంటే పై భాగంలో మనకు సిరలనేవి కనిపిస్తాయి. ధమనులొచ్చేసి లోపలి భాగంలో ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి ఏంటి అంటే, ధమనుల్లో మంచి రక్తం ఉంటది. సిరలలో చెడు రక్తం ఉంటది. మరి ఇవి పరదీయ భాగంలో ఉన్నాయి గాబట్టి, మనకు చిన్న యాక్సిడెంట్స్ అయినా, లేదంటే ఏమైనా చెయ్యి కట్ అయినా గూడా మనకేమైతదంటే, మనకు ఏ రక్తనాళాలు తెగుతాయంటే, సిరలనేవి తెగుతాయి. కాబట్టి దీనివల్ల పెద్ద డ్యామేజ్ ఉండదు. సిరల్లో ఏముంటది? ఆమ్లజని రహిత రక్తం ఉంటది. అదే లోపలి భాగాల్లో ఏముంటాయి? ధమనులుంటాయి. లోపలి వరకు డ్యామేజ్ అయితే ఏమవుతదంటే, అప్పుడు ధమనులనేవి ఎఫెక్ట్ అయితాయి కాబట్టి, అనేక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవి మనకు సిరలు మరియు ధమనులకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. హార్దిక వలయం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. బట్ చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మరి హార్దిక వలయం కంటే దీనికంటే ముందుగా మానవుని యొక్క గుండె అనేది స్పందించడం ఎప్పటినుంచి ప్రారంభం అవుతుంది అంటే, పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుంచే మనకు హృదయం అనేది స్పందించడం ప్రారంభమవుతది. మరి ఇక్కడ హార్దిక వలయం అంటున్నాం. హార్దిక వలయం అంటే ఏంటి అంటే, కర్ణికలు అదేవిధంగా జఠరికలు ఒకసారి సంకోచించి, ఓకేనా? కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని ఏమంటామంటే, ఒక హృదయ స్పందన వలయము లేదా ఒక హార్దిక వలయం అని పిలవడం జరుగుతది. ఇది మనకు స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. మరి ఫస్ట్ ఏం చెప్పినాం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో మొట్టమొదటిగా ఏమవుతది అంటే, పూర్వపర మహాసిరల నుంచి మనకు రక్తం అనేది ఎక్కడికి వస్తుంది అంటే, కుడి కర్ణికలోకి వస్తుంది. సేమ్ అదే విధంగానే ఊపిరితిత్తుల నుండి మనకు పుపుస సిర ద్వారా, ఓకేనా? పుపుస సిర ద్వారా ఏమవుతదంటే, రక్తం అనేది ఎడమ కర్ణికలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత మనకి ప్రవేశించినటువంటి రక్తం అనేది మనకు కర్ణికలలోకి ప్రవేశిస్తుంది. దాని తర్వాత ఏమవుతదంటే, మరి కర్ణికలలోకి వచ్చినటువంటి రక్తం, కర్ణికలనేది మనకి పుట్టిల్లు. నేను పుట్టింట్లోనే ఉంటాను అంటే ఆడపిల్ల ఏమైతది? వద్దమ్మా ఎప్పుడు పుట్టింట్లో ఉండకూడదు. పెళ్లి చేసుకొని ఎప్పుడో ఒకసారి నువ్వేం చేయాలా? నీ భర్తింటికి వెళ్ళిపోవాలా. కాబట్టి కర్ణికల్లో ఉండేటువంటి రక్తం ఏమవుతదంటే, బలవంతంగా జఠరికల్లోకి అధిక పీడనంతో తోయబడుతుంది. అంటే తన మెట్టినిల్లైనటువంటి జఠరికలలోకి రక్తం అనేది ప్రవహిస్తది. ప్రవేశించిన తర్వాత ఏమవుతదంటే, ఒక క్రేజీ పాయింట్ ఏందంటే ఈడ, జఠరికలలోనికి రక్తం వచ్చిన తర్వాత పుట్టిల్లు ఏం చేస్తదంటే, తలుపులు మూసేస్తది. కవాటాల్ని మూసేస్తది. ఇంగ రావద్దు తల్లి. ఇంగ అయిపోయింది. నీకు ఈ పెళ్లి అయిపోయింది. నువ్వు మెట్టింట్లోనే ఉండాలి. నువ్వు పుట్టింటికి రాకూడదు అని చెప్పేసి ధబా అని తలుపులు మూసేస్తదనమాట. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి. జఠరికల సంకోచం, కవాటాలనేవి మూసుకుంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి. జఠరికలకు లోనికి వచ్చినటువంటి రక్తం అనేది ఏమవుతదంటే, జఠరికలు సంకోచిస్తాయి. జఠరులు సంకోచించినప్పుడు ఏమవుతదంటే, రక్తం అనేది రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? ఈ సంకోచించినప్పుడు మనకేమవుతదంటే, ఇక్కడ కవాటాలనేవి మూసుకుంటాయనమాట. అప్పుడు వచ్చేటువంటి శబ్దమే మనం ఏమంటామంటే, లబ్ అనేటువంటి శబ్దం అనేది మనకు అక్కడ వినపడుతుందనమాట. ఈ లబ్ అనేటువంటి శబ్దం అనేది చాలా పెద్దగా ఉంటది. అంటే గట్టిగా సౌండ్ వస్తదనమాట. పెద్ద శబ్దంతో లబ్ అనేటువంటి సౌండ్ వస్తది. ఓకేనా? కాబట్టి లబ్ అనేటువంటి సౌండ్ వచ్చిన తర్వాత ఏమవుతదంటే, రక్తం అనేది ధమనులలోనికి ప్రవేశిస్తుంది. ధమనులు అంటున్నాడు. చాలా ఇంపార్టెంటు. ఒకటి దైహిక మహాధమని అయితే, మరొకటి ఏంటి ఇక్కడ? పుపుస ధమని. ఓకేనా? ఈ ధమనులలోకి రక్తం అనేది ప్రవేశిస్తుంది. తర్వాత ఏమవుతది అంటే, ఈ సంకోచించిన తర్వాత జఠరికలు అనేవి సంకోచించిన తర్వాత
మరి ఇక్కడ మనకి రక్తనాళాల్లోకి బ్లడ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనకు ఈ జఠరికలు అనేవి యథాస్థితికి వస్తాయి. ఓకేనా? యథాస్థితికి వచ్చినప్పుడు మరి మనకి ఇక్కడ ధమనుల యొక్క నాళాలు ఉంటాయి కదా! ఈ రక్తము మరి ఈ రక్తనాళాల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా కవాటాలు ఉంటాయన్నమాట. ఈ ధమనులలోని కవాటాలు కూడా మూసుకుంటాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉంటాయో హృదయంలో అక్కడ ప్రతి చోట కూడా మనకు కవాటాలు ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి మరి జఠరికలు యథాస్థితికి వచ్చిన తర్వాత ధమనులలోని కవాటాలనేవి మూసుకుంటాయి. అప్పుడు వచ్చేటువంటి శబ్దాన్నే మనం ఏమని పిలుస్తామంటే డబ్ అనేటువంటి శబ్దం అనేది వస్తుంది. కాబట్టి ఒక లబ్, ఒక డబ్ ఈ 2 కలిసే మనకు ఒక హార్దిక వలయం అనేది ఏర్పడుతుంది. మరి హార్దిక వలయం అనేది ఈ ప్రక్రియ అనేది ఎన్ని సెకండ్లలో కంప్లీట్ అవుతుంది అంటే సుమారు 0.8 సెకండ్లలో మనకి ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే మనం ఫస్ట్ చెప్పుకుందాం. కర్ణికల యొక్క సంకోచానికి పట్టే సమయం ఎంత? కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత అంటే 0.11 నుంచి 0.14 ఓకేనా? ఇది సెకండ్స్ అనమాట. అదే జఠరికలకి వచ్చేసి 0.27 నుంచి 0.35 సెకండ్స్ ఓకేనా? 0.35 సెకండ్స్ ఓకేనా? కాబట్టి ఈ సమయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకు జంతువు శరీరం బరువు, గుండె బరువు, నిమిషానికి హృదయ స్పందన రేటు చాలా ఇంపార్టెంట్. జతపరచులో అడగొచ్చు, లేదంటే కింది వాటిలో సరికాని జత ఏది అని అడగొచ్చు. కాబట్టి బాగా ఫోకస్ చేయండి. మరి నీలి తిమింగలం యొక్క బరువు ఎంత అంటే మరి 1,50,000 కిలోగ్రాములు. అదే గుండె యొక్క బరువు వచ్చేసి 750 కిలోగ్రాములు. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే 7 సార్లు. ఏనుగు వచ్చేసి 3,000 కిలోగ్రాముల బరువు ఉంటే మరి గుండె వచ్చేసి 12 నుంచి 21 రివర్స్ అంతే. అదే నిమిషానికి హృదయ స్పందన అంటే 46 సార్లు. అదే మానవుడు చూడండి 60 నుంచి 70 కిలోగ్రాములు ఉంటాడు. గుండె యొక్క బరువు వచ్చేసి 300 గ్రాములు. మరి నిమిషానికి హృదయ స్పందన రేట్ ఎంత అంటే 72 సార్లు. నెక్స్ట్ కోయల్ టిట్ పక్షి 8 గ్రాములు ఉంటుంది. అదే గుండె యొక్క బరువు వచ్చేసి 0.15 కన్ఫ్యూజ్ చేస్తాడు, 1.5 అంటాడు. కాబట్టి బాగా ఫోకస్ చేయండి. 0.15 గ్రామ్స్. అదే ఎన్నిసార్లు హృదయ స్పందన అంటే 1200 సార్లు దీని యొక్క గుండె అనేది కొట్టుకుంటుంది. ఓకేనా? మరి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. మరి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. మానవుని యొక్క హృదయం అనేది మానవునిలో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంది అని. అంటే ఏంటి అంటే గుండె గుండా హృదయం గుండా రక్తం ఒకసారి సరఫరా చేయబడితే దాన్ని ఏమని పిలుస్తామంటే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఇక్కడ చూడండి గుండె ఉంది, ఫస్ట్ ఆమ్లజని రహిత రక్తంగా ఉంది. ఇక్కడ కొన్ని మాడ్యులేషన్స్ జరిగి తిరిగి మరి అదే నాళాల ద్వారా ఆమ్లజని సహిత రక్తంగా బయటికి వస్తుంది. కాబట్టి గుండె గుండా ఒకసారి మాత్రమే రక్తం పోతుంది కదా. గుండె నుంచి ఒకసారి మాత్రమే రక్తం పోతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. అదే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె గుండా రక్తం అనేది 2 సార్లు పోతుంది. ఎట్లా చూడండి, పూర్వ పరమహాశిరల నుంచి కుడి కర్ణిక తర్వాత కుడి జఠరికలోకి పోతుంది. ఆ నుంచి ఏమవుతుంది ఊపిరితిత్తులకు పోతుంది కదా. ఆ నుంచి ఏమవుతుంది ఊపిరితిత్తులకు పోయి మళ్ళీ ఏమవుతుంది పుపుస సిర ద్వారా మళ్ళీ తిరిగి మనకు ఎడమ కర్ణిక అదేవిధంగా ఎడమ జఠరికలోకి రక్తం ప్రవేశిస్తుంది. ఈ విధంగా 2 సార్లు గుండెలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది కదా. ఫస్ట్ ఒకసారి ఏమో ఆమ్లజని రహిత రక్తంగా గుండెలో నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ తిరిగి ఆమ్లజని సహిత రక్తంగా మరొకసారి గుండెలో నుంచి దైహిక మహాధమని ద్వారా వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది. కాబట్టి
మానవుని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే, మానవుల్లో జరిగేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంది అంటే, ఈ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంది అనేటువంటి పాయింట్‌ని మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు శోషరస వ్యవస్థ. చూపిస్తుంది కదా ఈ డయాగ్రామ్. మరి ఇది శోషరస వ్యవస్థకు సంబంధించినటువంటి డయాగ్రామ్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న స్టోరీ. ఈ స్టోరీ మీకు బాగా అర్థమైందంటే శోషరస వ్యవస్థ ఈజీగా గుర్తుంటది. చాలామందికి శోషరస వ్యవస్థ చదివేటప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. కొంతమందికి అసలు అర్థం కూడా కాదసలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే మరి ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరొచ్చేసి గుడ్ బాయ్, ఇంకొకరొచ్చేసి బ్యాడ్ బాయ్. ఓకేనా? గుడ్ బాయ్ అంటే మనకి తెలిసిందే, అన్నీ మంచి లక్షణాలుంటాయి, మంచి అలవాట్లుంటాయి, మంచి నడవడిక ఉంటది. బ్యాడ్ బాయ్ అంటే అని తెలుసు ఇగ. వాడు చేయని పనంటూ ఏముండదు. గుడ్ బాయ్‌కి, బ్యాడ్ బాయ్‌కి మధ్యలో మనకి ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. ఇతను ఆల్మోస్ట్ అన్ని చెడ్డ అలవాట్లే ఉంటాయి ఇతనికి. అన్ని చెడ్డ తలంపులే ఉంటాయి. అవసరం లేనివన్నీ కూడా వీడు మోసుకొని తిరుగుతుంటాడనమాట. ఈ ఎక్స్ అనేటోడు ఏం చేస్తాడంటే, గుడ్ బాయ్ దగ్గరకొచ్చి, "అరే సినిమాకి పోదాంరా, పబ్‌కి పోదాంరా, ఎగ్జామ్ అవసరం లేదులేరా, కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాము, క్రికెట్ ఆడొద్దాము, సెల్ ఫోన్ చూద్దాము" అని చెప్తాడు. గుడ్ బాయ్ ఏం చేస్తాడంటే, ఫ్రెండే, ఓకే, వింటాడు. సర్లేరా, సర్లేరా అంటాడు కానీ, మైండ్‌లోకి ఎక్కించుకోడనమాట. ఫ్రెండ్ గదా! కాబట్టి మైండ్‌లోకి వింటాడు తప్ప మైండ్‌లోకి ఎక్కించుకోడనమాట. ఇది గుడ్ బాయ్‌తో ఉండేటువంటి బిహేవియర్. ఇక్కడ బ్యాడ్ బాయ్ ఉంటాడు. వీడి దగ్గరికి పోయి కూడా సేమ్ ఇట్లా చెప్తాడు. "అరే సినిమాకి పోదాం రారా, ఎంజాయ్ చేద్దాం పారా" అని చెప్పేసి ఈ బ్యాడ్ బాయ్‌తో చెప్తుంటాడు. బ్యాడ్ బాయ్ లక్షణం ఏంది? చేసేవే అవుల పనులు. కాబట్టి ఇట్లాంటి ఎక్సోడు తగిలినాడనుకో ఇంగా రెచ్చిపోతాడనమాట. "అవునారా! అబ్బా! ఫుల్ ఎంజాయ్ చేద్దాం పాపం" అని చెప్పేసి ఏం చేస్తాడు, ఈ ఎక్స్‌ని ఎక్కించుకొని పోయి బండి మీద ఎక్కించుకొని ఇంగ ఫుల్ జల్సా చేసొస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంది అంటే, గుడ్ బాయ్ అంటే ఏంటి అంటే మనకు మానవుని యొక్క రక్తనాళాల్లో ధమనులు అనేవి గుడ్ బాయ్ అనమాట. ఈ సిరలు అనేవి బ్యాడ్ బాయ్. మరి ధమనులు గుడ్ బాయ్ అంటున్నారు కదా మేడం. మరి పుపుస ధమని కూడా ఉంది కదా మేడం అనొచ్చు. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా పుపుస ధమని, పుపుస సిరని మైండ్‌లో పెట్టుకోవద్దండి. కేవలం ధమనులంటే మంచి రక్తము, సిరలంటే చెడు రక్తం అనేటువంటి పాయింట్‌లోనే మీరు చూడండి. ఓకేనా? మరి ఇక్కడ ధమనులనేవి మంచివి. ధమనుల్లో గానీ, సిరల్లో గానీ రక్తంతో పాటు మనకి ఏముంటుంది అంటే, ఒక రక్తంలోని ద్రవ భాగం అనేది ఉంటుంది. రక్తంతో పాటు ఒక ద్రవం అనేది కూడా ఉంటుందనమాట. ఓకేనా? ఏమి అసలు ఈ ద్రవ భాగం అనేది ఎక్కడి నుంచొస్తది? ఈ ద్రవం అనేది ఎక్కడి నుంచి వస్తది అంటే, మన శరీరంలో అనేక కణజాలాలున్నాయి గదా! ఇప్పుడు లివర్ ఉంది, జీర్ణాశయం ఉంది, చిన్న పేగు ఉంది. ఇవి రకరకాల కణజాలాలు. మరి ఈ కణజాలాలు ఏం చేస్తాయంటే, వాటి యొక్క జీవక్రియలు జరిగినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తదంటే, కొంతపాటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. మరి కణజాలాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ ద్రవం అనేది ఏమైతది అంటే, మరి రక్తనాళాల్లోకి చేరుతుంటది. ఓకేనా? అట్లా ఈ కణజాల ద్రవం అనేది ఏమవుతదంటే ధమనుల్లోకి చేరుతది. ఓకేనా? కణజాల ద్రవము, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలు ఇట్లాంటివి ధమనుల్లోకి చేరుతాయి. ధమనులకు తెలిసింది ఒకటే. ఏంటి? ఆక్సిజన్‌ని మోసుకొని పోయి వివిధ శరీర భాగాలకి అందించాలి. మీకు అర్థం కావాలని చెప్పేసి నేను అలా చెప్తున్నా మీకంతే. ఓకేనా? ఈ ధమనులు ఏం చేస్తాయంటే, ఈ ద్రవ భాగానల్లా ఇదంతా వేస్టేజ్ అనమాట. ద్రవ భాగం అనేదంతా కూడా రకరకాల పోషక పదార్థాలనేవి కూడా అంతా వేస్టేజ్ అనమాట అవి. ఈ వేస్టేజ్‌ని ఏం చేయాలంటే, తిరిగి సిరలకు పంపియాల. ఎందుకు? సిరలకిస్తే సిరలేం చేస్తాయి? మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి మళ్ళా దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ మంచి రక్తంగా మారుస్తాయి గదా! అంటే సిరలకిస్తే యూజ్ అయితది గదా! అని జెప్పేసి ధమనులు ఏం చేస్తాయంటే, ఈ వేస్టేజ్ అంతా
ఈ కణజాల ద్రవాన్ని, వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలన్నిటిని ఏం చేస్తాయంటే, ఈ మీడియేటర్ అంటున్నాం కదా! సేమ్ ఇది కూడా రక్తనాళాల్లాగే ఉంటది. ఓకేనా? చూడండి మీకీడ సేమ్ రక్తనాళాల్లాగే ఉండి ఏమైతదంటే బాడీ అంతా వ్యాపించి ఉంటదనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మనము శోషరస వ్యవస్థ అని పిలుస్తాం. ఓకేనా? ఈ డయాగ్రామ్‌లో చూపిస్తున్నాం గదా! దీన్నే శోషరస వ్యవస్థ అని పిలుస్తాం. అంటే ఈ శోషరస వ్యవస్థలో ఉండేటువంటి చిన్న చిన్న నాళాలను మనం ఏమని పిలుస్తామంటే సిరిక అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వెయిట్. సిరిక అని పిలుస్తాం. ఈ సిరికాలనేటువంటి చిన్న చిన్న మరి అతి చిన్న సిరల ద్వారా ఏమవుతదంటే, ఈ బ్యాడ్ బాయ్ అంటున్నాం గదా! ఈ సిరలకు మరి కనెక్ట్ అవుతదనమాట. ఎప్పుడైతే ఈ సిరికలనేవి ఈ శోషరస వ్యవస్థ మొత్తం గూడా మళ్ళీ సిరలకు కనెక్ట్ అవుతది. సిరలకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతదో మరి ఆ వేస్టేజు, ఆ బ్యాడ్ అంటే వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలు అవసరం లేనివన్నీ గూడా ఈ సిరలు గ్రహించుకొని ఎట్లా శోషరస వ్యవస్థ ద్వారా ఈ సిరలన్నీ గ్రహించుకొని ఏం చేస్తాయి తిరిగి మళ్ళీ ఏం చేస్తదంటే హృదయానికి పంపించబడతాయి. కాబట్టి ఇది మనకు శోషరస వ్యవస్థ అనేది ఒక మీడియేటర్‌గా పనిచేస్తదనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ నేర్చుకోవాలా ఏంది అంటే చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ 2018 డీఎస్సీ బిట్ అనమాట. శోషరస వ్యవస్థలో గానీ, అదేవిధంగా సిరలలో గానీ మనకు కవాటాలనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? శోషరస వ్యవస్థలో, సిరలలో కవాటాలుంటాయి. అదేవిధంగా మనకు గుండెలో గూడా కవాటాలనేవి ఉంటాయి. మరి ధమనులలో మాత్రం మనకు కవాటాలనేవి ఉండవు. ఓకేనా? ప్రీవియస్ బిట్ అడిగినాడు సేమ్ ఇట్లనే. ఏ ధమనులు, బి శోషరస వ్యవస్థ, సిరలు, డి గుండె అని చెప్పేసి ఇవ్వడం. ఇచ్చి ఏమన్నాడు ఏబీసీ సరైనది, బీసీడీ సరైనది, ఏసీడీ సరైనది ఇట్లా అడిగినాడు. కాబట్టి శోషరస వ్యవస్థ, సిరలు, అదేవిధంగా గుండె వీటిలో మాత్రమే కవాటాలు ఉంటాయి. ధమనులలో కవాటాలు ఉండవు అనేటువంటి పాయింట్‌ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఇప్పుడు నాకు తెలిసి బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. మనకు రక్త పీడనం అనేటువంటి టాపిక్ ఉంది. మనకి అందరికీ తెలిసిందే రక్త పీడనం అనేది మనము స్పిగ్మోమానోమీటర్‌తో కొలవడం జరుగుతుంది. అసలు రక్త పీడనం అంటే ఏంటి అంటే మనకు బ్లడ్ అనేది ఫ్లో ముందుకు ఉండాలి అంటే డెఫినెట్‌లీ మనకి కర్ణికలలో అదేవిధంగా జఠరికలలో ఒక ప్రెషర్ అనేది ఉంటదనమాట. కాబట్టి ఆ ప్రెషర్ ద్వారా రక్తం అనేది ఏమవుతదంటే వివిధ శరీర భాగాలకనేది రక్తం అనేది సరఫరా చేయబడతది. మరి ఈ స్పిగ్మోమానోమీటర్ ద్వారా ఏం చేస్తారంటే శరీరంలో ఉన్నటువంటి రక్త పీడనాన్ని కొలుస్తారు. ముఖ్యంగా దేని పీడనాన్ని కొలుస్తారు అంటే మరి దండ చేయి పైభాగం అంటే ఇక్కడ మోచేయి పైభాగంలో ఉండే ధమనీ చాపాన్ని చాలా ఇంపార్టెంటు. మోచేయి పైభాగంలో ఉండేటువంటి ధమనీ చాపాన్ని ఏం చేస్తారంటే దీని యొక్క పీడనాన్ని మాత్రమే వీళ్ళు కొలుస్తారనమాట. ఓకేనా? మోచేతి పైభాగంలో ఉన్నటువంటి ధమనీ యొక్క పీడనాన్ని మరి స్పిగ్మోమానోమీటర్ ద్వారా కొలవడం జరుగుతుంది. ఓకేనా? మరి చూద్దాం. చూడండి దండ చేయిలో ఉండే ధమనీ పీడనాన్ని మాత్రమే కొలుస్తాం. మరి రక్త పీడనంలో మనకు 2 రీడింగ్లు అనేవి తీయడం జరుగుతుంది. మరి ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు తీస్తారు అంటే జఠరికలో అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోకి పంపినప్పుడు మరి ఫస్ట్ రీడింగ్ తీయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీన్నే ఏమని పిలుస్తామంటే సిస్టోలిక్ పీడనం అని పిలుస్తాం. ఓకేనా? అప్పుడు సిస్టోలిక్ పీడనం అప్పుడు పాదరస మట్టం ఎంత ఉంటుందంటే 120 మిల్లీమీటర్స్. ఓకేనా? కాబట్టి ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు అంటే జఠరికలలో నుంచి రక్తం అనేది దైహిక మహాధమని ద్వారా బయటికి పంపినప్పుడు తీస్తారు. అదే సెకండ్ రీడింగ్ ఎప్పుడు తీస్తారు అంటే జఠరికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో.
ఓకే. అంటే కర్ణికల ద్వారా జఠరికలు రక్తాన్ని నింపుకునేటువంటి సమయంలో రెండవ రీడింగ్‌ని తీయడం జరుగుతది. మరి దీన్నేమని పిలుస్తామంటే డయాస్టోల్ లేదంటే డయాస్టోలిక్ పీడనం అని పిలుస్తాం. అప్పుడు పాదరస మట్టం ఎంతుంటుంది అంటే 80 మిల్లీమీటర్ల ఎత్తు అంటే రీడింగ్ అనేది ఉంటుందనమాట. మరి సాధారణంగా విశ్రాంతి సమయంలో రక్తపీడనం ఎంతుంటుందంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే మనకు 120/80 అంటే ఫస్ట్‌ది సిస్టోలిక్ పీడనము, 80 అనేది డయాస్టోలిక్ పీడనం. అదే ఈ 120/80 కంటే ఎక్కువుంటే దీన్నేమంటామంటే మనము హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అని పిలుస్తాం. అదే తక్కువుంటే మరి లో బీపీ అని పిలుస్తాం. హై బీపీ ఉందంటే మహా అయితే ఒక గట్టిగా ఓ 10 నిమిషాలు గయ 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 అరిసి ఊకైతారు. కానీ ఈ లో బీపీ ఉంటే చాలా డేంజర్. ఎలా ఉంటదంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో అర్థం కాదు. ప్లస్ ఏమంటారు ఈ లో బీపీ వల్ల సడెన్‌గా కొన్నిసార్లు ఈవెన్ మరణించేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి లో హై బీపీ ఉన్నా పర్లేదంటే పెంచుకోవచ్చు అని కాదు. బట్ 120/80 ఈజ్ బెటర్. హై బీపీ కూడా మంచిది కాదు. లో బీపీ కూడా మంచిది కాదు. హై బీపీ కంటే లో బీపీ మరీ డేంజర్ అనమాట. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మరి చూద్దాం. రక్త స్కందనం అనేటువంటి టాపిక్ చూద్దాం. ఓకేనా. అంటే రక్త స్కందనం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే రక్తం గడ్డ కట్టడం. మరి ఈ రక్తం మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు మనకేమవుతది కొన్ని నిమిషాల్లో అక్కడ రక్తం కారణం అనేది ఆగిపోతది కదా. ఎప్పుడైనా మనం దోకబోయి పడినప్పుడు కానీ, పరిగెత్తుతూ కింద పడినప్పుడు కానీ ఏమైతదంటే బ్లడ్ అనేది కొద్దిసేపు కారిపోయి ఆగిపోతది. మరి అలా ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనేటువంటి పాయింట్‌ని మనం ఇక్కడ నేర్చుకుందాం. మరి అలా మనకు గాయం తగిలినప్పుడు కేవలం 3-6 నిమిషాల లోపు మనకు అక్కడ రక్తం అనేది గడ్డ కడతది. ఎలా గడ్డ కడతది అంటే రక్తంలో ఉండేటువంటి రక్త ఫలికికలనేవి ఏం చేస్తాయంటే ఈ రక్త స్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయన్నమాట. ఓకేనా. మరి గాయం తగిలినప్పుడు ఈ రక్త ఫలికికల నుంచి మనకు ఏ ఎంజైమ్ రిలీజ్ అయితదంటే థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అయితదనమాట. ఓకేనా. ఈ థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తదంటే రక్తంలో ఉండేటువంటి ప్రోథ్రాంబిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఓకేనా. ప్రోథ్రాంబిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఏంగా మారుస్తుందంటే థ్రాంబిన్‌గా మారుస్తుంది. ఓకేనా. ఈ థ్రాంబిన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంటు. ఈ థ్రాంబిన్ అనేది ఏం చేస్తదంటే రక్తంలో ద్రవ రూపంలో ఉన్నటువంటి ఫైబ్రినోజెన్స్‌ను ఓకేనా. రక్తంలో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఫైబ్రినోజెన్స్‌ను ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఓకేనా. కాబట్టి ప్రోథ్రాంబిన్‌ని థ్రాంబిన్‌గా మార్చేదేమో థ్రాంబోకైనేజ్. అదే ద్రవరూప ఫైబ్రినోజెన్‌ను తంతువులుగా ఫైబ్రిన్ తంతువులుగా మార్చేదేమో మనకు థ్రాంబిన్. ఎప్పుడైతే ఈ ఫైబ్రిన్ తంతువులుగా మనకు ఏర్పడినప్పుడు ఏమవుతదంటే అక్కడ రక్తం బయటికి రాకుండా ఇది తంతువులు అనేవి వల మాదిరిగా ఏర్పడతాయన్నమాట. ఎప్పుడైతే అట్లా వల మాదిరిగా మనకు ఏర్పడుతదో అప్పుడు రక్తం గడ్డ కట్టడం అనేది స్టార్ట్ అయ్యి రక్తం అనేది మనకు కారడం ఆగిపోతుందన్నమాట. చూడండి. మరి రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్త కణాలు మరి ఏదైనా గాయం తగిలినప్పుడు మనకు రక్తం ఫ్లో అయితే అప్పుడు ఈ ఫైబ్రిన్ తంతువులు అనేవి రక్త కణాలని ఒక వలలాగా ఏర్పడి ఆ రక్తం అనేది బయటికి పోకుండా స్టాప్ చేస్తదనమాట. ఓకేనా. దీని తర్వాత మనకి రక్తం గడ్డకట్టిన తర్వాత మనకి గడ్డి పసుపు రంగులో ఒక ద్రవం అనేది రిలీజ్ అవుతుంది కదా. దాన్నే ఏమని పిలుస్తామంటే మనము సీరం అని పిలవడం జరుగుతుంది. సో ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి. మరి విటమిన్ కే లోపం వల్ల మనకేమవుతుందంటే రక్తం గడ్డ కట్టడం అనేది కొన్నిసార్లు జరగదనమాట. దీంతో పాటు కొన్ని జన్యు లోపాల వల్ల కూడా మనకి రక్తం అనేది గడ్డ కట్టదనమాట. మరి జన్యు లోపం వల్ల రక్తం గడ్డ కట్టకపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే హీమోఫీలియా అని పిలుస్తాం. ఇది జనరల్‌గా ఏమంటారు మేనమామ పిల్లల్ని చేసుకోవడం గానీ, సొంత బంధువుల్లో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవడం గానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతదంటే
అట్లాంటి పిల్లల్లో ఇలాంటి హిమోఫిలియా అనేటువంటి వ్యాధి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీంతో పాటు మరొక వ్యాధి ఏంటి అంటే తలసేమియా. ఇది కూడా వంశపారంపర్యంగా వస్తది. అంటే ఈ తలసేమియా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఏముంటదంటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటదనమాట. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే మనకు తలసేమియా. ఓకేనా? మరి ఈ పాయింట్‌ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనకు ఒక చిన్న పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా అని చెప్పేసి. ఒకసారి చూడండి. మానవుడు 1 మిల్లీమీటర్ రక్తము గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి మరీ గుండెను చేరాలి అంటే సుమారుగా 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంటే 60 సెకండ్ల సమయం అనేది పడుతుంది. మరి ఇది మనకు వ్యాపన పద్ధతిలో జరిగితే ఇదే దూరాన్ని ఇది ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందంటే దాదాపు 60 సంవత్సరాల సమయం అనేది పడుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నంబర్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. తర్వాత ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవుల వరకు మెల్లమెల్లగా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎలా మాడ్యూల్ అయ్యింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి. అమీబా వంటి ఏకకణ జీవుల్లో జీవ పదార్థంలో సహజ సిద్ధమైనటువంటి కదలికలనే ఉంటాయి. ఈ కదలికలనే మనం ఏమని పిలుస్తామంటే బ్రౌనియన్ చలనం అని పిలవడం జరుగుతుంది. ఈ చలనం వలన ఏమవుతుందంటే కణంలోని అన్ని భాగాలకు కూడా పోషక పదార్థాలు మరియు అదేవిధంగా ఆక్సిజన్ అనేది సమానంగా సరఫరా చేయబడుతుంది. ఓకేనా? ఇది మనకు అమీబాలో ఉండేటువంటి లేదంటే ఏకకణ జీవుల్లో ఉండేటువంటి ప్రసరణకు సంబంధించి. అదే బహుకణ జీవుల్లో అయితే కణాంతర ప్రసరణ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. అంటే ఒక కణము ఒక కణము ఈ కణంలోంచి ఈ కణంలోకి. ఓకేనా? ఏమవుతుందంటే వ్యాపన పద్ధతి ద్వారా ఏమవుతుంది, ఒక కణం నుంచి మరొక కణానికి పోషక పదార్థాలు కానీ ఆక్సిజన్ కానీ మరి ప్రసరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పంజికలు. స్పంజికలు అంటే పారాజోవన్లు సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకోవడం జరుగుతుంది. తర్వాత నిడేరియా జీవులు. ఇవి జఠర ప్రసరణ కుహరం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాడ్యూల్ అనేది దీంట్లో కనిపిస్తుంది అనమాట. కాబట్టి జఠర ప్రసరణ కుహరం అనేది ఏ జీవుల్లో కనిపిస్తుంది మనకి అంటే నిడేరియా జీవుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్ వర్గానికి చెందినటువంటి జీవుల్లో జీర్ణక్రియను అదేవిధంగా ప్రసరణను రెండింటిని కూడా ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది. ఓకే. నెక్స్ట్ నిమాటిహెల్మింథస్. నిమాటిహెల్మింథస్ వచ్చేసి మిథ్యా శరీర కుహరం అనేది దీనిలో ప్రసరణకు సహాయపడుతుంది అనమాట. అదేవిధంగా అనెలిడా ద్రవాల కదలికల కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తాన్ని పనిచేయడాన్ని మనం గుర్తించవచ్చు. కాబట్టి అనెలిడన్ జీవుల్లోనే మొట్టమొదటిగా మనము రక్తం అనేది చూస్తామన్నమాట. మిగతా వాటిల్లో మనకు ద్రవం అనేది ఉంటుంది కానీ రక్తం అనేటువంటి భావన మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అనెలిడా జీవుల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. ఆర్థోబొడా వర్గపు జీవులు. వీటిల్లో మనకు ఏ రకమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. ఆర్థోపోడా జీవుల్లో ఏముంటుంది, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా? అంటే అసలు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి అంటే రక్తనాళాలు అనేవి ఉండవన్నమాట. ఓకేనా? రక్తనాళాలు లేకుండా ఏమవుతుందంటే రక్తం అనేది ప్రసరిస్తుంది. కాబట్టి రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను ఏమంటామంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ఆర్థోపోడాతో పాటు ఇంకా వేటిలో కనిపిస్తుందంటే కొన్ని మొలాస్కా జీవులు అదేవిధంగా కింది స్థాయి కార్డేటా జీవుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటున్నాడు. మరి రక్తనాళాలు కలిగినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థనే మనము సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది, మనకు రక్తనాళాలు ఉన్నాయి కాబట్టి
మనలో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏది అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పవచ్చు. మరి ఇంకా ఏ ఏ జీవుల్లో ఉంటుందంటే అనిలిడా, ఎకినోడర్మటా, ఆక్టోపస్ వంటి సెఫలోఫోడా జీవులు, మొలస్కా జీవులు, అన్ని పై స్థాయి కార్డేటా జీవుల్లో మనకు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మరి ఇంతవరకైతే మనము మానవునిలో రక్త ప్రసరణ అనేది ఎలా జరుగుతుంది అనేటువంటి పాయింట్ మనమైతే నేర్చుకున్నాం. అయితే మరి మొక్కలలో కూడా పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. ఓకేనా? మరి ఈ పదార్థాల రవాణా అనేది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. దీనికంటే ముందుగా మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మనకు మొక్క యొక్క భాగాల్లో చూసుకున్నప్పుడు మనకు నాళికా పుంజ వ్యవస్థ అనేది ఉంటుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నాళికా పుంజ వ్యవస్థ అనేది ఉంటుంది. మరి ఈ నాళికా పుంజ వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు ఏవేవి అంటే నాళికా పుంజ వ్యవస్థలో దారువు మరియు పోషక కణజాలం అనేవి ఉంటాయి. కాబట్టి దారువు మరియు పోషక కణజాలం యొక్క కలయికనే ఏమని పిలుస్తామంటే నాళికా పుంజ వ్యవస్థ లేదా వాస్కులార్ బండిల్స్ అని పిలుస్తాం. ఈ నాళికా పుంజ వ్యవస్థనే పదార్థాల రవాణాకు సహాయపడుతుంది. అయితే మనకిక్కడ దారువు విధి వేరు, పోషక కణజాలం యొక్క విధి వేరు. దారువు యొక్క విధి ఏంటి అంటే వేర్ల ద్వారా నీటిని గ్రహించి శరీర భాగాలకు దారువు అందిస్తుంది. అదే పోషక కణజాలం యొక్క విధి ఏంటి అంటే పత్రాలలో తయారైనటువంటి ఆహారం అనేది, ఓకేనా, పత్రాలలో తయారైనటువంటి ఆహారం అనేది మొక్కలోని వివిధ భాగాలకు అందిస్తుంది. కాబట్టి దారువు అంటే నీటిని సరఫరా చేస్తుంది, పోషక కణజాలం అంటే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. ఈ పాయింట్ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ దారువు యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మరి వేర్లలో అయితే దారు కణాలు అనేవి ఎలా ఉంటాయంటే దవ్వ వైపు ఉంటాయి. ఈ మిడిల్లో కనిపిస్తుంది కదా ఎల్లోయిష్ కలర్, అది ఏంటి అంటే మనకు దారు అనమాట. ఇది మనకు దవ్వ వైపు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. వేర్లలో దారు ఎక్కడ ఉంటుందంటే దవ్వ వైపుగా ఉంటుంది. అదే కాండంలో చూసుకుంటే కాండంలో దారు కణాలు ఎలా ఉంటాయంటే పుంజపు పరిధి వైపు అమరి ఉంటుంది. ఈ రౌండ్ ఉంది కదా మీకు ఇక్కడ రెడ్డిష్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పరిధి చుట్టూ ఇట్లా అమర్చబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి దాని యొక్క ప్లేస్ కూడా ఇంపార్టెంట్. వేర్లలో వేరే విధంగా ఉంటుంది, కాండంలో వేరే విధంగా ఉంటుంది. ఈ పాయింట్స్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ చూద్దాం మూలకేశాల ద్వారా మరి ఎలా నీటిని గ్రహించి మొక్క యొక్క కొన భాగాన్ని వరకు నీరు ఎలా చేరుతుంది అనేది చూద్దాం. మనకందరికీ తెలుసు మొక్క యొక్క వేర్లు చూసుకున్నప్పుడు వాటికి ప్రధాన వేరు ఉంటుంది, అదేవిధంగా పార్శ్వ వేర్లు, ఆ వేర్లకి మళ్ళీ ఇంకా చిన్న చిన్న వేర్లు అనేవి ఉంటాయి. చాలా చిన్న వేర్లు ఉంటాయి వెంట్రుకల మాదిరిగా కదా. మరి ఆ సన్నటి చిన్న వేర్లను మనం ఏమని పిలుస్తాం అంటే మూలకేశాలు అని పిలుస్తాం. ఓకేనా? ఆ మూలకేశాల ద్వారా మరి వాటర్ ఎలా గ్రహించబడుతుంది అనేది చూద్దాం. మరి మొక్క యొక్క కణాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మొక్క యొక్క కణంలో కణ కవచం అనేది ఉంటుంది అని నేర్చుకున్నాం. మరి ఈ మూలకేశాల నుంచి కూడా వీటికి కణ కవచం అనేది ఉంటుంది. ఈ కణ కవచం గుండా ఏమవుతుందంటే నీరు అనేది పీల్చుకోబడుతుంది. నీరు అనేది పీల్చుకొని దాని తర్వాత ఏం చేస్తుంది, ఇతర కణాలకు ఆ నీటిని అందిస్తుంది కదా. మీకు డయాగ్రామ్లో చూస్తే అర్థమవుతుంది. ఈ చిన్న వేరు అనేది ఇతర కణాలకు నీటిని అందిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ కణాల నుంచి వాటర్ అనేది ఒక కణం నుంచి మరొక కణానికి ఏ ప్రక్రియ ద్వారా వెళ్తుంది అంటే ద్రవాభిసరణం అనేటువంటి ప్రక్రియ ద్వారా వెళ్తుంది. నీరు అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలా అక్కడ ద్రవాభిసరణ ప్రక్రియ అనేది జరుగుతుంది అని. కాబట్టి ద్రవాభిసరణ ప్రక్రియ యొక్క
మెయిన్ అంశం ఏంది? ఎక్కువ నుంచి తక్కువకు. అంటే ఒక కణం దగ్గర దండిగా వాటర్ ఉంటాయి. అది ఏం చేస్తదంటే అది వాటర్ లేని కణానికి దానం చేస్తది. కాబట్టి నీరు ఎక్కువగా ఉన్నటువంటి కణం నుంచి నీరు లేనటువంటి కణానికి ఇదేమవుతదంటే మెల్లమెల్లగా సరఫరా చేయబడతది. కాబట్టి ఈ కణాలకు సరఫరా చేయబడిన తర్వాత వీటినే వల్కల కణాలు అని కూడా పిలుస్తామంట. ఈ వల్కల కణాల నుంచి ఏమవుతదంటే దారు నాళాలకు ఆ నీరు అనేది అందించబడతది. మరి ఈ దారు నాళాలు ఏం చేస్తాయంటే ఆ నీటిని మరి మొక్క యొక్క ఇతర భాగాలకు సరఫరా చేయడం జరుగుతది. ఇప్పుడు మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు లైన్‌లో నిలబడినారు. ఒక 10 మెంబర్స్ లైన్‌లో నిలబడినారనుకుందాం. ఇంకొక 10 మెంబర్స్ వచ్చి అదే లైన్‌లో నిలబడాలి. ఇప్పుడు అదే లైన్‌లో ఈ లైన్‌లోనే నిలబడాలి అన్నప్పుడు వీళ్ళని ముందుకు దొబ్బాల్సొస్తది. ముందుకు జరగండి అని చెప్పేసొచ్చి ఈ 10 మందొచ్చి ఇక్కడ నిలబడాల్సొస్తది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 10 మంది ఏమవుతది? ఇంకాస్త ముందుకు పోవాల్సొస్తది. మళ్ళా వెనకాల ఇంకో 10 మందొచ్చినారనుకుందాం. ఇంకో 10 మంది ఈ ప్లేస్‌లో నిలబడాలి. అప్పుడు వీళ్ళని ఏం చేస్తది? మళ్ళీ దొబ్బినప్పుడు ఇక్కడున్నటువంటి 10 మంది ఇంకాస్త ముందుకు, ఇక్కడ ఉన్నటువంటి 10 మంది ఇంకాస్త ముందుకు జరగాల్సొస్తది. అంటే ఇప్పుడు వేర్ల ద్వారా గ్రహిస్తున్నటువంటి నీరు అనేది కూడా వేర్లనేవి నీటిని గ్రహిస్తూనే ఉంటాయి. మరి గ్రహించినప్పుడు మరి ఇక్కడే స్టోర్ చేయడానికి వీలవుతదా అంటే వీలవ్వదు. అప్పుడేమవుతది? పైకి నెట్టబడతది కదా! ఆ నీళ్ళనేవి పైన ఉన్నటువంటి కణాలకు దారునాళాల్లో నెట్టబడతది. ఎప్పుడైతే అట్లా పైకి నెట్టబడుతదో నీరేమైతదంటే మెల్లమెల్లగా మరి మొక్కలోని ఇతర భాగాలకు కూడా నీరనేది అందించబడతది. దీన్నే ఏమని పిలుస్తామంటే మనము రూట్ ప్రెజర్ లేదా వేరు పీడనం అని పిలవడం జరుగుతుందనమాట. అంటే మరి నీరు పైకి లాగబడడానికి కారణాలలో మనకు రూట్ ప్రెజర్ లేదంటే వేరు పీడనం అనేది కూడా ఒక కారణం అనమాట. ఎలా నీరు అంత పైకి లాగబడుతది అంటే ఈ వేరు పీడనం ద్వారా మనకు నీళ్ళనేవి పైకి లాగబడతాయి. ఇదొక్క రీజనే కాదు, మరొక రీజన్ కూడా ఉంది. అది ఏంటి అనేది కూడా మనము చూద్దాం. ఓకేనా? చూడండి, మనకిక్కడ బాష్పోత్సేకం అంటున్నాం. మరి అందరికీ తెలిసిందే బాష్పోత్సేకం అంటే ఏంటి? మొక్కలో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల కావడాన్నే మనం ఏమని పిలుస్తామంటే బాష్పోత్సేకం అని పిలవడం జరుగుతుంది కదా! ఈ బాష్పోత్సేకం అనేది కూడా మనకి నీటిని పైకి లాగడానికి సహాయపడుతదనమాట. ఓకేనా? ఈ ఏమంటారు బాష్పోత్సేకము అదేవిధంగా వేరు పీడనం ఈ 2 కూడా ఏం చేస్తాయంటే మరి వేర్ల ద్వారా గ్రహించినటువంటి నీరనేది పైకి నెట్టడంలో, పైకి లాగడంలో ఇవి 2 కూడా సహాయపడతాయి. కాబట్టి ఈ 2 పాయింట్స్ అనేవి మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది చూడండి. మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పోత్సేకం చెందుతుంది అంటే ఏపుగా పెరిగిన ఒక పెద్ద మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీరును బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది. అదేవిధంగా ఒక ఎకరం విస్తీర్ణంలోని మొక్కజొన్న తోట నుండి ఎంత నీరు ఆవిరవుతుంది అంటే 13,25,000 లీటర్లు. అదేవిధంగా ఒక పెద్ద మామిడి చెట్టు అయితే వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటికి పంపిస్తుంది. ఓకేనా? జనరల్‌గా అయితే ఒక పెద్ద మహావృక్షం అనేది రోజు ఎన్ని లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో బయటికి పంపిస్తుందంటే 900 లీటర్ల నీటిని మరి బయటికి పంపిస్తుంది అనేటువంటి పాయింట్‌ని మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే? మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మొక్కలో ఖనిజ లవణాల యొక్క రవాణా అనేది ఎలా జరుగుతుంది అనే పాయింట్ చూద్దాం. మరి ఖనిజ లవణాలు అనేవి మనకు 2 రకాలుగా ఉంటాయి. స్థూల ఖనిజాలు, అదేవిధంగా సూక్ష్మ ఖనిజాలు అని చెప్పేసి మనము నేర్చుకోవడం జరిగింది. మరి స్థూల పోషక ఖనిజాలకు మనము ఒక చిన్నగా సాంగ్ రూపంలో గుర్తుపెట్టుకున్నాం. ఏవేవి స్థూల పోషక ఖనిజాలు అంటే CHO, NPK, MgCAS
అని మనం లోయర్ సెక్షన్ డిస్కషన్లో నేర్చుకున్నాం. వీటిని స్థూల ఖనిజాలు అని పిలుస్తాం. మరి సూక్ష్మ పోషక ఖనిజాలనేవి ఇవన్నీ సూక్ష్మ పోషక ఖనిజాలనేవి ఏంటి అంటే స్థూల పోషక ఖనిజాలు కానివన్నీ కూడా మనకి ఏంటి అంటే సూక్ష్మ పోషక ఖనిజాలు. ఓకేనా. మరి ఈ ఖనిజాలనేవి ఎలా మొక్కలో రవాణా చేయబడతాయంటే ఇవి కూడా సేమ్ మూలకేశాల ద్వారానే అంటే వేర్ల ద్వారానే ఖనిజాలనేవి గ్రహించబడి ఓకేనా ఖనిజ లవణాలనేవి మూలకేశాల ద్వారా గ్రహించబడి ఏం చేస్తాయి వ్యాపన పద్ధతిలో కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించుకుంటాయి అన్నమాట. ఏంటి చాలా ఇంపార్టెంట్ కణద్రవ్య శక్తిని వినియోగించుకొని ఇవి ఏమవుతాయంటే శోషించబడతాయి. అదేవిధంగా ఈ ఖనిజ లవణాలు అనేవి ఎలా ఉంటాయంటే విద్యుద్ధావేశ అయాన్ల రూపంలో ఉంటాయన్నమాట. ఏ రూపంలో ఉంటాయి అయాన్ల రూపంలో ఉండి ఏమవుతుందంటే మరి మొక్కలోని అన్ని భాగాలకు కూడా రవాణా చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి నీరు ఎలా సరఫరా చేయబడుతుంది అనేది మీరు ఇక్కడ చూసినారు. ఇప్పుడు మరి పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థం అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగిన తర్వాత మనకు గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది కదా. మరి ఆ గ్లూకోజ్ అనేటువంటి పదార్థము పత్రం నుంచి మరి వివిధ భాగాలకు చివరిగా ఉండేటువంటి వేర్లకు ఎలా ఆహారం అనేది సరఫరా చేయబడుతుంది అనేటువంటి దానికి మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నాం దారువు వచ్చేసి మనకు ఏమంటారు నీటిని సరఫరా చేస్తుంది. ఖనిజ లవణాలని సరఫరా చేస్తే మనకు పోషక ఖనిజాలం అనేది ఆహారాన్ని సరఫరా చేస్తుంది అని చెప్పినాం. మరి పోషక కణజాలమే ఆహారాన్ని ఎలా సరఫరా చేస్తుంది అనడానికి ఒక ప్రయోగం చేసినారు. ఏంటి అంటే అఫిడ్స్ అనేటువంటి ఒక కీటకము ఏం చేస్తుందంటే మొక్కలో నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది అనమాట. అసలు ఏ నాళాల నుంచి ఆహారం గ్రహిస్తుంది ఇది అని చెప్పేసి మరి ప్రయోగం చేయడం జరిగింది. మరి ఒక అఫిడ్ అనేది ఏమైందంటే ఒక మొక్కలోకి తన ముక్కును చొప్పిస్తుంది అనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే ఆ ముక్కును మనం ఏమంటే ప్రోబోసిస్ అని పిలుస్తాం. దాని తొండాన్ని ప్రోబోసిస్ అని పిలుస్తాం. దాని తొండాన్ని ఏం చేసిందంటే మొక్క యొక్క కాండం లేదంటే మొక్క భాగంలోకి చొప్పించింది అనమాట. అట్లా పీలుస్తుంది అనమాట. ఆ తొండంతో పీల్చుకుంటుంది ఆహారాన్ని. మరి ఈ తొండాన్ని మాత్రమే మొక్కలో పెట్టేసి ఆ పై భాగాన్ని ఇక్కడ వరకు ఏం చేసినారంటే కట్ చేసేసినారు అనమాట. ఆ కీటకాన్ని కట్ చేసి అప్పుడు చూసినప్పుడు ఆ మొక్క యొక్క తొండంలో మరి ఆహార పదార్థం అనేది నిల్వ చేయబడి ఉంది. మరి ఆ ఆహారం అనేది ఎక్కడి నుంచి గ్రహించింది అని ఆ మొక్కలో అబ్జర్వ్ చేసినప్పుడు అది పోషక కణజాలం మిడిల్ పార్ట్ చూడండి. ఇది పోషక కణజాలం అన్నమాట. పోషక కణజాలం నుంచి ఆహారాన్ని గ్రహించింది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి ఈ అఫిడ్స్ అనేటువంటి కీటకము పోషక కణజాలం నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది కానీ మొత్తం ఆహారాన్ని ఇది వినియోగించుకోదన్నమాట. ఏం చేస్తుందంటే ఎక్సెస్ ఆఫ్ అంటే అవసరం లేని ఆహారం అంటే తను తిన్న తర్వాత తను వినియోగించుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి ఆహారాన్ని ఏం చేస్తుందంటే దాని పాయువు ద్వారా బయటకు పంపించేస్తుంది అనమాట. కాబట్టి పాయువు ద్వారా పంపించినటువంటి ఆ పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామంటే తేనె లేదా హనీ డ్యూ అని పిలుస్తాం కదా. మరి ఈ హనీ డ్యూ అనేటువంటి పదార్థాన్ని ఇది విసర్జిస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రయోగం ద్వారా మరి మొక్కలో పోషక కణజాలం అనేది ఆహారాన్ని సరఫరా చేస్తుంది అనేటువంటి పాయింట్ ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మరొక ప్రయోగం చేయడం జరిగింది. ఏం చేసినారంటే మొక్కలో ఇట్లా ఒక కాండం మధ్యలో ఏం చేసినారంటే పోషక కణజాలాన్ని తీసేసినారు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ పోషక కణజాలాన్ని ఆ భాగాన్ని తీసేసినారు. తీసేసినప్పుడు కొంతకాలం తర్వాత ఏమైందంటే మనకు పై భాగంలో ఉండేదేమో కాండము, కింది వైపు వచ్చే కొద్దీ మనకేమొస్తుందంటే వేర్లు అనేవి వస్తాయి. మరి పత్రాల ద్వారా తయారైనటువంటి ఆహార పదార్థము మొక్కలోని వివిధ భాగాలకు పోషక కణజాలం ద్వారా ఆహారం సరఫరా చేయబడుతుంది. మరి ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఈ కాండం వరకు ఆహారం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పోషక కణజాలం ఉంది, ఇక్కడేమో పోషక కణజాలం లేదు. కాబట్టి
ఇక్కడ వరకు ఆహారం వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం ఏమవుతుందంటే ఉబ్బుతుందన్నమాట. ఇక్కడ పోషక కణజాలం లేదు కాబట్టి ఇక్కడ కింది భాగాలకు ఆహారం అనేది అందదు కాబట్టి ఏమవుతుంది, ఆ మొక్క చనిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కింది భాగంలో మనకు వేర్లు ఉంటాయి. వేర్లకు ఆహారం అందాలి కదా! మరి వేర్లకు ఆహారం అందకపోతే ఏమైపోతుంది, ఆ మొక్క చనిపోయేటువంటి అవకాశం ఉంది. మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ ప్రయోగం ద్వారా మనకేమర్థమవుతుందంటే మొక్కలోని పోషక కణజాలం అనేది ఆహారాన్ని సరఫరా చేస్తుంది అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? మరి ఇది మనకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. సో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, టాపిక్ అయిపోయిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చదవండి. ఏవైనా చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయ్యింటే అవి కూడా మీరు కవర్ చేసుకోగలుగుతారు. మరి కాబట్టి ఈ వీడియో డెఫినెట్లీ మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. టుమారో రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటి టాపిక్ మొత్తం పైన కూడా మీకు ఒక మాక్ టెస్ట్ ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ అయిపోయిన మరుసటి రోజు మళ్ళీ ఒక లైవ్లో రక్త ప్రసరణ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్, బాగా ఫోకస్ చేయండి. శోషరస వ్యవస్థ మీద కొంచెం ఫోకస్ చేయండి. సో ప్లస్ నోటిఫికేషన్ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది అని చెప్పేసి మనకు అనేక ప్రకటనలు వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.